హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రాయుడు గాయస్. ఇప్పుడైతే నెక్స్ట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. సో బిగ్ బాస్ సీజన్ 8 ఈ వీకెండ్లో సాటర్డే రోజు పృథ్వీ అయితే ఎలిమినేట్ అని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. బట్ సండే రోజు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నాను ఇన్ఫర్మేషన్ తోటి మీకు ఈ వీడియో చేయబోతున్నాను. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సండే రోజు అవినాష్ మరియు తేజ మధ్యలో జరిగిన ఈ కౌంట్డౌన్లో అందరు ఎక్స్పెక్ట్ చేసినట్టునే కానీ అందరు కోరుకుంటున్నట్టుగానే తేజ అయితే ఎలిమినేట్ కావడం జరిగింది. అండ్ అవినాష్ వాజ్ ద ఫస్ట్ ఫైనలిస్ట్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. సో తేజ లాస్ట్ 2 days నుంచి అయితే మనం చూస్తున్నాం, సింపతి కొరకు కావాలని ఇంటెన్షనల్గా ప్రేరణ దగ్గర కూడా పెట్టుకోవడం కానీ, గౌతమ్ని టార్గెట్ చేయడం కానీ, గౌతమ్ దగ్గర కూడా పెట్టుకోవడం కానీ, అంటే అటెన్షన్ గ్రాఫ్ కొరకు తెలియదు, స్క్రీన్లో కనపడాలని తెలియదు, స్కోప్ కొరకు తెలియదు, నాకంటూ ఫుటేజ్ కొరకు అని తెలియదు, ఆడియన్స్ ముందు కానీ ఏది విధంగా కావాలని ఇంటెన్షనల్గా వీళ్ళిద్దరితో గొడవ పెట్టుకోవడం అయితే చూసాం. ఎందుకంటే తేజ గేమ్ అయితే ఒక లాస్ట్ 2 weeks ఎక్కడ లేదు. సో అవినాష్ ప్రేరణ అయితే దుమ్ము లేపుతున్నారు గేమ్స్లో. సో అది మైనస్ కావచ్చు, తేజకి గేమ్స్లో ఎక్కడ లేడు. సో ఆ ఇంటెన్షన్ తోటి ఆడియన్స్ మధ్యలో ఏదో ఒక స్క్రీన్ స్పేస్ దొరకాలి, మనం ఆడియన్స్కి కనబడాలనే ఉద్దేశంతో ప్రేరణ మరియు గౌతమ్ ఇద్దరి దగ్గర గొడవ పెట్టుకున్నాడు ఏమనిపిస్తుంది ఆడియన్స్ అందరు కూడా. సో మొత్తానికి అయితే ఆడియన్స్ అనుకున్నట్టుగానే తేజకి అయితే లీస్ట్ ఓట్స్ రావడం జరిగింది అవినాష్ మరియు తేజ మధ్యలో. సో తేజ అయితే ఎలిమినేట్ కావడం జరిగింది. సో డబుల్ ఎలిమినేషన్లో ఫస్ట్ ఎలిమినేషన్ పృథ్వీ, సెకండ్ ఎలిమినేషన్ తేజ అయితే ఎలిమినేట్ కావడం జరిగింది. సో బిగ్ బాస్ అయితే లాస్ట్ స్టేజ్కి అయితే రావడం జరిగింది, చివరి దశకు చేరుకుంది. బట్ బిగ్ బాస్ హిస్టరీలో, బిగ్ బాస్ చరిత్రలో దాదాపు ఇంకొక 2 వారాలు ఉంది బిగ్ బాస్ సీజన్ 8. ఏ సీజన్ అని ఇప్పటివరకు వన్ సైడ్ అయిపోతుండే, విన్నర్ ఎవరు అనేది క్లియర్ కట్గా తెలుసుకునే ప్రతి ఒక్క ఆడియన్కి ఒక క్లారిటీతో ఉండేవాళ్ళు. బట్ ఫస్ట్ టైం బిగ్ బాస్ 8 సీజన్ తెలుగు హిస్టరీలో ఇప్పటి వరకు కూడా విన్నర్ ఎవరో ఇంకా కన్ఫర్మేషన్ కావట్లేదు. ఎందుకంటే అంత టఫ్ ఫైట్ ఉంది నిఖిల్ మరి గౌతమ్ మధ్యలో, అంత టఫ్ ఫైట్ ఉంది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు విన్ అవుతున్నారని మనం లెస్సి అంటే తప్పక చూడాల్సిందే ఫినాలే వరకు. మరి ఇంకొక న్యూస్ ఏంటంటే ఈ సీజన్ 8ను ఎక్స్టెండ్ చేయబోతున్నారు ఒక 1 week అనేది న్యూస్ వస్తుంది. బట్ చూడాలి, ఒక వీక్ అయితే ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటున్నాను టీం అయితే. సో మనకున్న ఇన్ఫర్మేషన్, సో సండే రోజు అయితే తేజ ఎలిమినేట్ కావడం జరిగింది అందరూ అనుకున్నట్టుగానే. లాస్ట్ వీక్లో కావాలండి ఇంటెన్షనల్గా ఓవర్ హైప్ అంటే ఓవర్ సింపతి కొరకు, గెయిన్ కొరకు ట్రై చేసిన అనిపించింది అందరికి ఆడియన్స్ అందరూ కూడా. సో అదేవిధంగా ఇంటెన్షనల్గా గొడవలు పెట్టుకున్నట్టు అనిపించింది. సో తేజ అయితే ఎలిమినేట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ 2 weeks అయితే పెద్దగా గేమ్స్ ఉండకపోవచ్చు. ఇది ఈరోజు అయితే ఇన్ఫర్మేషన్. అండ్ నేను అన్నట్టుగానే ఇప్పటివరకు అయితే ఎవరు విన్నర్ అనేది ఇంకా చెప్పలేకపోతున్నాం. సో మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్ని టాప్ 5లో ఎవరు ఉండాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఓట్ చేయండి. అలాగే ఎవరైతే విన్నర్ కావాలనుకుంటున్నారో జెన్యున్గా గేమ్ చూసి, క్యారెక్టర్ చూసి, బిహేవియర్ చూసి, ఓన్లీ గేమ్ ఒక్కటే కాకుండా అన్నీ చూసి మీరైతే ఓట్ చేయాలని కోరుకుంటున్నా. సో మీ నచ్చిన కంటెస్టెంట్స్ని మీరు ఓట్ చేసుకోండి. ఇంకొక 2 వారాల్లో బిగ్ బాస్ సీజన్ 8 కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ ఇద్దరిలో గౌతమ్ మరియు నిఖిల్ మధ్య పోటీ నడుస్తుంది కాబట్టి ఇద్దరిలో ఎవరెవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ని వాళ్ళకి ఓట్ చేసుకోండి. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.